తీసుకొని సిద్ధాంత విషయాల్లో ఏకీభావం వచ్చిన తర్వాత ప్రధానమైన విషయం మార్క్సిజం లెనినిజం ఆలోచన విధానాన్ని ఆమోదించిన తర్వాత 80 డాక్యుమెంట్లు ప్రామాణికంగా వాటిని కొద్దిగా మెరుగుపరుస్తూ 2022 దాకా జరిగిన సభల్లో ప్రామాణికమైన సిద్ధాంత ప్రామాణికతను పెంపొందింపజేసుకొని ఆ సిద్ధాంతం వెలుగులో మార్క్సిజం లెనినిజం ఆలోచన వెలుగులో నూతన ప్రజాస్వామిక విప్లవ వెలుగులో ప్రతిఘటనా పోరాటం అంతిమంగా సాయుధ పోరాటంగా మారడం కోసం జరిగే పోరాటాల్లో భాగస్వాములు అవ్వాలనే లక్ష్యంతో మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీలు యూనిట్ అవుతా ఉన్నాయి. అందులో భాగమే ఇవి. అంతకు ముందున్న అంశాలన్నింటినీ కూడా అనేక విషయాలన్నింటినీ చర్చించుకొని ప్రధానమైన సిద్ధాంతం ఏకీభావం వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా పెద్ద లెక్కలు కావనే కోణంలో కూడా ఆలోచించుకొని ఈ ముందుకు పోవడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడే విధిగా చెప్పినట్టు దేశంలో ఉన్న పరిస్థితి 80 నుంచి ఐక్య సంఘటన ఐక్య కార్యాచరణకు సంబంధించిన అంశాన్ని 80 మహాసభల్లోనే చర్చించడం జరిగింది. పుల్లారెడ్డి గారు ఉండగా ఏ ఇష్యూస్ టు ఇష్యూ ఎవరితోడైనా ఎక్కడైనా ఏ సమస్య మీదైనా ఐక్య కార్యాచరణ చేయొచ్చు, ఐక్య సంఘటన చేయొచ్చు అని. శాశ్వత ఐక్య కార్యాచరణ ఐక్య సంఘటన లేదు. విప్లవకారుల మధ్య శాశ్వత ఐక్య సంఘటన ఐక్య కార్యాచరణ ఉంటుంది, కానీ రాజకీయ చిన్న చిన్న విభేదాలు ఉన్నా కానీ రూలింగ్ పార్టీస్తో కానీ పాలక పార్టీలతో కానీ ఎవరితోటైనా సరే ఐక్య సంఘటన ఇష్యూ టు ఇష్యూ చేయొచ్చు. అట్లా తెలంగాణ ఇష్యూలో బీజేపీతో సహా ఐక్య సంఘటన అమలు జరిగింది. మొన్న బోర్డు సమస్య మీద కాంగ్రెస్తో సహా ఐక్య సంఘటన అమలు జరిగింది. అవి రూలింగ్ పార్టీలు అయినా ఆ ఇష్యూ మేరకు పరిమితమై చేసిన ఘటనలు మన ముందున్నాయి. రేపు కూడా ఈ విశాల దృక్కోణంతో ఇవాళ ఫాసిస్ట్ పద్ధతుల్లో అది 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, అది 4 లేబర్ కోడ్స్గా మార్చిన విషయం కావచ్చు, అది 3 నల్ల చట్టాలు రైతాంగ చట్టాలు తీసుకొచ్చిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా పార్లమెంటరీ ఫాసిజం కూడా అమలు జరుగుతున్న పరిస్థితి. ఏకపక్షంగా రేపు జమిలీ అనే దానితో వాళ్ళ ముందుకు వస్తూ ఉన్నారు. అట్లా హక్కులు లేకుండా చేసి ఫాసిస్ట్ పద్ధతుల్లో ఒకే దేశం ఒకే రాష్ట్రం ఒకే భాష ఒకే అని అన్ని ఒకటే అని ఒకటే పార్టీ ఉండాలనే కోణంలో జరుగుతున్న పరిణామాన్ని మనం చూస్తున్నాం. దేవాలయాల మీద దాడులు ఇంకో అంశాలు అనేక విషయాలు మనం ఇవాళ రోజు చూస్తున్న పరిస్థితులు. వీటన్నిటి స్థితిలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా విప్లవ పార్టీలు ఇంకా యూనిటీగా పనిచేయాల్సిన బాధ్యత కర్తవ్యం ఉంది. మరొక వైపు ఏ ప్రజల పక్షాలైతే పోరాడుతారో ఆ ప్రజల హక్కుల్ని హరిస్తూ ఎన్కౌంటర్ల పేరుతో ఆదివాసీని హత్య చేస్తున్నారు. వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ కోడు కింద వాళ్ళ భూమికి వాళ్ళ ఇంటి కింద ఉన్న అన్ని ఖనిజాలని రకరకాలైన ఖనిజాలున్నాయి. సుమారుగా 89-90 రకాల ఖనిజాలు ఉన్నాయి. వాటిని కాజేయటం కోసం బహుజాతి కంపెనీలకు అప్పచేయడం కోసం ఆ ఇళ్లను తీసేయటం, మనుషుల్ని చంపటం, నానా బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. మొత్తం ఆదివాసీ ప్రాంతం అనేక పేర్లతోటి దాడులు చేస్తున్నారు, 100 మందిని చంపేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం వాటన్నిటికీ వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉంది. జైలు చట్టం ఉన్నోడికి చుట్టంగా ఉన్న విషయం మనందరం చూస్తున్నాం. సాయిబాబా లాంటి ఆయన కేసు కొట్టేశారు, కానీ ఆయన 10 సంవత్సరాలు జైలు ఉన్నాడు, ఒక ప్రొఫెసర్. మరి అల్లు అర్జున్ ఒక రోజులోనే వచ్చేసాడు. అంటే ఎవరికి పనిచేస్తున్నాయి కోర్టులు? డబ్బున్నోడికి పనిచేస్తున్నాయి, రూలింగ్ పార్టీకి పనిచేస్తాయి. కానీ సాధారణ పౌరులకి ఇప్పుడు జైళ్లలో సుమారుగా 70% పైన అండర్ ట్రయల్సే ఉన్నారు తప్ప ఖైదీలుగా అండర్ స్ట్రైక్ ఖైదీలుగా ఉన్నారు. కేసులు వస్తేనే పోయి శిక్ష పడ్డా సరిపోయేంతసే ఆల్రెడీ జైల్లో ఉన్నారు బెయిల్స్ దాకా. అట్లాంటి పరిస్థితి వాళ్ళ జైళ్ళలో ఉంది. మరి అందుకే ఇట్లాంటి అన్ని పరిస్థితుల్లో దీన్ని ఇంకా తీవ్రతరం చేసి తీవ్ర నిర్బంధాన్ని కొనసాగించే పరిస్థితులు కనబడుతున్న దశలో మనం ఇంకా ఒక్కటిగా ఉద్యమాలు నిర్వహించాల్సిన కర్తవ్యం ఉంది. తీవ్రమైన ఫాసిస్ట్ పద్ధతులు అనుసరిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ఇంకా తీవ్రంగా అర్థం చేసుకొని ప్రజలందరినీ అందులో ఇన్వాల్వ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కలిసి ఉద్యమాలు చేయాలనే లక్ష్యంతో మనం మిగతా వాళ్ళతోటే కలుపుకోవడమే కాకుండా సిద్ధాంతపరంగా ఏకీభావం ఉన్న వాళ్ళందరం ఒక్కటి పార్టీలో ఉండి ఒక నిర్మాణంలో పనిచేస్తూ ఇంకా సంఘటితంగా ఉంటూ ఇప్పటికే ఆ ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతంలో 12 లక్షల ఎకరాల భూమి సాధించగలిగాం. రేపు దున్నేవాడి రేపు నినాదాన్ని అమలు జరపాలి అనే లక్ష్యంతో ఈ పార్టీలు ముందుకు పోతాయి అనే విషయాన్ని గమనించాలని కోరుతూ, అందుకోసం మేమందరం కూడా ఒకటిగా ఉండడానికి శశవిషయాలు లేకుండా సిద్ధాంత ప్రాతిపదికనే మేమందరం కలిసిపోవడానికి నిర్ణయించుకొని చర్చించుకొని ముందుకు వస్తూ ఐక్యంతో
క్రమాన్ని ప్రారంభించాం. ఐక్యతా చర్చలు 4 పార్టీలు ప్రారంభమై ఇవాళ అంతిమంగా మా 2 పార్టీల ఐక్యత సాధ్యమైంది. 4 సంవత్సరాల తర్వాత కూడా కాని పరిస్థితి ఉన్నందున అనివార్యంగా మేము ముందడుగేశాం. ఇప్పుడు ఐక్యతను మేము సాధించాం. 28వ తారీఖున ఈ ఐక్యతా క్రమంలో జరిగే సదస్సుని మీరందరూ జయప్రదం చేయమని ప్రజల్ని, ప్రజాస్వామికవాదుల్ని, మన వాళ్ళని అందరినీ కూడా మన కార్యకర్తలందరూ ఆ రోజు వస్తారు. అందుకే అందరూ వచ్చి అందులో పాల్గొవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. స్నేహితులారా, భారతదేశంలో నక్సల్బరీ శ్రీకాకుళం ఉద్యమం తర్వాత సిపిఎంఎల్ పార్టీగా దేశంలో ఒక పెద్ద విప్లవోద్యమాన్ని సృష్టించినటువంటి పార్టీ దురదృష్టవశాత్తు అనేక కారణాల వలన చీలికలు గురైంది. ఆ చీలికలు అనేటువంటిది విప్లవోద్యమానికి అత్యంత తీవ్రమైనటువంటి నష్టం తెచ్చింది. ఆ చీలికల క్రమాన్ని స్టాప్ పెట్టాలి, దేశంలో ఉన్నటువంటి విప్లవ సంస్థలని ఐక్యం చేయాలి అని మా పార్టీ జాతీయ మహాసభ ఏప్రిల్లో తీర్మానం చేసింది. అందులో భాగంగానే కామ్రేడ్ ఎస్వి నాయకత్వాన్ని ఉన్నటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 పార్టీలు కూడా విలీనానికి సంబంధించినటువంటి చర్చలు గత 8 నెలలుగా జరుపుతూ వచ్చింది. అవి విలీనం కావాలని నిర్ణయం ఈ నెల 28వ తారీఖున ప్రకటించాలని నిర్ణయించుకున్నాయి. ఆ విలీన ప్రకటన సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం పెద్ద హాల్లో సభ జరుగుతుంది. ఆ సభకు మా పార్టీ కేంద్ర కమిటీ స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కామ్రేడ్ దర్శన్ సింగ్ కట్కర్ గారు ప్రధాన వక్తగా హాజరవుతారు. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 పార్టీలకు సంబంధించినటువంటి శ్రేణులు ఈ సభకు హాజరవుతాయి. ఇది ఇక నుంచి ఒకే పార్టీగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా కొనసాగాలనేటువంటి నిర్ణయాన్ని, ఐక్యతా ప్రకటనను ఆ రోజు చేయటం జరుగుతుంది. దీనికి 2 పార్టీలు ఉన్నటువంటి నాయకులు అందుట్లో పాల్గొంటారు, వక్తలుగా కూడా. ఇది మన 2 రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో విప్లవోద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు కావాలని మేము భావిస్తున్నాం. ఇప్పటికే మా పార్టీ కొన్ని ఇతర విప్లవ సంస్థలతో కూడా ఐక్యతా చర్చలు కొనసాగిస్తుంది. పిసిసి సిపిఎంఎల్ పార్టీతోటి కూడా ఐక్యం కావాలనేటువంటి ఒక అవగాహనకి రావడం జరిగింది. తొందరలోనే ఆ ఐక్యతా క్రమం కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. అట్లాగే స్టేట్ ఆర్గనైజింగ్ కమిటీ ఎస్ఓసి తమిళనాడు తోటి కూడా ఐక్యతా చర్చలు కొనసాగుతున్నాయి. అవి కూడా తొందరలోనే పూర్తి చేసే అవకాశం, తొందరలోనే విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా ఈ ఐక్యతా క్రమాన్ని ఇతర విప్లవ సంస్థలతో కూడా మేము కొనసాగించాలనేటువంటిది విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నాం. మా వైపు నుంచి మేము ఇందుకు ఒక విశాల దృక్పథంతో పనిచేస్తున్నాం. రాజకీయ సిద్ధాంతపరమైనటువంటి విషయాలు, ప్రస్తుత పరిస్థితికి సంబంధించినటువంటి అంచనాల మీద, ఎత్తుగడల మీద కూడా విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలు ఉండటం అనేటువంటిది చీలికలకు కారణం కారాదు. అవి నిర్మాణపరమైనటువంటి కొన్ని తప్పులు కూడా జరుగుతుంటాయి. ఏమున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఒకే పార్టీలో చర్చించి కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రానికి కట్టుబడి పరిష్కరించుకోవాల్సినటువంటి విషయాలు. ఆ విధంగా చేయటం ద్వారా మాత్రమే భారతదేశంలో విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఇప్పటిదాకా మేమనుకుంటుంది ఏంటంటే, భారతదేశంలో చీలికలు ఏవైతే సంభవించినాయో, ముఖ్యంగా
ఇక్కడ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గతంలో ఆంధ్రప్రదేశ్ విప్లవ కమ్యూనిస్టు కమ్యూనిటీ పేరు మీద పనిచేసిన తరిమల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి నాయకత్వాన, చంద్రపులారెడ్డి గారి నాయకత్వాన అది 71లో చీలిపోవడం జరిగింది. 81లో చంద్రపులారెడ్డి గారి నాయకత్వాన మరొక చీలిక సంభవించింది. తర్వాత 2013లో ముఖ్యమైన చీలిక సంభవించింది. 2022లో కూడా చీలిక సంభవించింది. ఈ చీలికలన్నీ కూడా విప్లవోద్యమానికి శత్రువు యొక్క నిర్బంధం, శత్రువు యొక్క ప్రజా వ్యతిరేక విధానాల కంటే స్వయంకృతాపరాధం వలన ఎక్కువ విప్లవోద్యమాన్ని నష్టం వచ్చిందనేటువంటిది మేము భావిస్తున్నాం. దీనికి పులి స్టాప్ పెట్టాలి. చీలికలు అనేటువంటి దానికి ఇక మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ న్యూ డెమోక్రసీలో ఉండకూడదు అనేటువంటి దృఢమైన అభిప్రాయంతో ఉన్నాం. ఇతర విప్లవ సంస్థలను కూడా ఐక్యం చేయాలనేటువంటి దాంతో ఉన్నాం. ముఖ్యంగా ఈనాడు భారతదేశంలో హిందుత్వ ఫాసిస్టు ప్రమాదం ముంచుకొస్తూ ఉంది. ఫాసిస్టు ఆర్ఎస్ఎస్, బీజేపీల నాయకత్వాన మోడీ ప్రభుత్వం హిందుత్వ ఫాసిస్టు విధానాలని, ఫాసిస్టు నిర్బంధాన్ని అమలు చేస్తూ ఉంది. దీనికి ప్రధాన లక్ష్యం విప్లవోద్యమే ఉంది. ఈ రోజున మనం ఛత్తీస్గఢ్ కానీ ఇతర చోట్ల జరుగుతున్నటువంటి ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి మారణ హోమం, ఎన్కౌంటర్ల పేరిట పెద్ద ఎత్తున మూకుమ్మడి హత్యాకాండ, నాయకుల్ని కార్యకర్తల్ని పట్టుకొని కాల్ చేయటం ఆ విధంగా జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రజా వ్యతిరేక విధానాలు ఏమున్నప్పటికీ కూడా అవి కొనసాగిస్తున్నారు. మతం పేరిట, హిందూ మతం పేరిట దేశ ప్రజల్ని విభజన గురి చేస్తూ మతోన్మతాన్ని రెచ్చగొడుతూ వాళ్ళు తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఆ విధంగా డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. నిన్నగా మొన్న కూడా మనం పార్లమెంట్లో చూసాం. కేంద్ర హోంశాఖ మంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా చాలా తృణీకార భావంతో ఈడనగా మాట్లాడినటువంటి సందర్భం, అవమానకరంగా మాట్లాడినటువంటి సందర్భం చూస్తున్నాం. హిందుత్వ ఫాసిజం అనేటువంటిది ఆ విధమైనటువంటి దృఢంకారంతో వ్యవహరిస్తుంది. ఇది మన దేశానికి, దేశ ప్రజలకు మన హక్కులను హరిస్తూ ప్రమాదంగా ముందుకు వచ్చింది. విప్లవోద్యమానికి ప్రధాన ప్రమాదంగా ఉంది. రాష్ట్రాల హక్కుల్ని హరిస్తూ ఉంది. మైనారిటీ హక్కులను కాలరాజు వేస్తుంది. మైనారిటీల మీద